విజ్డమ్ టీత్ అనేది ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది, అసలు విజ్డమ్ టీత్ బయటికి రాకుండా ఎందుకు దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఆ విషయాన్ని తెలుసుకుందాం అనమాట. మనకు అసలు విజ్డమ్ టీత్ అనే పేరు దానికి ఎందుకు వచ్చింది అనేది మనం ముందు తెలుసుకుందాం. మనకి జనరల్గా మనిషికి మనకి 32 పళ్ళు ఉంటాయి. 28 టీత్ అనేవి మనకి 15 ఇయర్స్ లోపల వచ్చేస్తాయి. 15 ఇయర్స్ వరకు 28 టీత్ అనేవి మనకి 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోయి పర్మనెంట్ టీత్ 28 టీత్ వచ్చేస్తాయి. సో విజ్డమ్ టీత్ అనేది మనకి 18 ఇయర్స్ టైంలో వస్తుంటుంది అనమాట. 18 ఇయర్స్ టైంలో ఏంటంటే మనం ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేసే ఏజ్ అది, మనకి విజ్డమ్ వచ్చే ఏజ్ అది, మనకి అప్పుడు వచ్చే టీత్ కాబట్టి దీనికి విజ్డమ్ టీత్ అనే పేరు వచ్చింది అనమాట. సో ఇది ఎందుకు మనకి దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మోస్ట్ కామన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే దీనివల్ల ఇంపాక్ట్ అయిపోయి బయటికి రాకుండా ఉంటుంది, లేదంటే కంప్లీట్గా లోపలే ఉండిపోవడం జరుగుతుంది. అసలు దీనికి రీజన్ ఏంటనేది తెలుసుకుందాం. మనం ఒక 500 ఇయర్స్ బ్యాక్ 1000 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ ఏంటంటే కంప్లీట్ రా ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే జాస్కి కంప్లీట్ మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. సో మంచి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి జా సైజ్ అనేది పెద్దగా ఉండేది వాళ్ళకి. సో ఇప్పుడు మనం తినే ఫుడ్ ఏంటంటే కంప్లీట్ సాఫ్ట్ ఫుడ్, కంప్లీట్ బాయిల్డ్ ఫుడ్ తింటున్నాం కాబట్టి మన జాస్కి అనేది ప్రాపర్ ఎక్సర్సైజ్ లేదు. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మన జా సైజ్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సో గ్రాడ్యువల్గా తగ్గుతూ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి విజ్డమ్ టీత్ 18 ఇయర్స్ ఏజ్లో వస్తుంటుంది కాబట్టి ఆ విజ్డమ్ టీత్ రావడానికి ప్లేస్ లేక అది సగం రావడము, లేదంటే పూర్తిగా కిందకే ఉండిపోవడము, ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సగం వచ్చినప్పుడు గమ్ సగం కవర్ అయిపోయి దాని కింద ఫుడ్ ఇరుక్కొని మనకి దాని నుంచి పెయిన్ రావడము, మనకి డీకే రావడము, అది పూర్తిగా పాడైపోయి మనకి ఇష్యూస్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. దీనివల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే విజ్డమ్ టీత్కి క్లీనింగ్ సరిగా ఒక బ్రష్ అక్కడికి వెళ్ళక క్లీనింగ్ యాక్సెస్ లేక ఏమవుతుందంటే ఫుడ్ స్ట్రక్ అయిపోయి విజ్డమ్ టీత్ దగ్గర మనకి డికే స్టార్ట్ అవ్వడము, డికే నుంచి అది డీప్గా వెళ్ళిపోయి దాని నుంచి పెయిన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. గమ్ హాఫ్ కవర్ అయిపోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే గమ్ కింద మనం తిన్న ఫుడ్ ఇరుక్కొని గమ్ ఇన్ఫ్లమేషన్ అయిపోయి మనకి అక్కడ వాపు వచ్చేసి జా ఓపెన్ చేయలేకపోవడము, మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో అది ఇనిషియల్ స్టేజెస్లో అయితే మనము హోమ్ రెమెడీగా మనము సాల్ట్ వాటర్ గార్గిలింగ్, గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వాటర్ వేసుకొని ఒక 4 to 5 టైమ్స్ గార్గిలింగ్ చేస్తే మనకి ఇనిషియల్గా అయితే మనకి రిలీఫ్ అనేది వస్తుంది. బట్ అది కంటిన్యూగా అయిపోయి మనకి ప్రాబ్లమేటిక్గా అయిపోయింది అంటే మనం వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ అయితే మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అందుతుంది. అది ప్రాబ్లం ఎక్కువ ఉందంటే కంపల్సరీగా మనము విజ్డమ్ టీత్ని తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి విజ్డమ్ టీత్ అనేది తినడానికి యూజ్ అయ్యేది కాదు. సో తినడానికి యూజ్ అయ్యేది కాదు కాబట్టి మనకి ఓరల్ క్యావిటీలో మన నోట్లో ఉన్నంత వరకు, దానివల్ల ప్రాబ్లం లేనంత వరకు మనం విజ్డమ్ టీత్ని డిస్టర్బ్ చేయకూడదు. ఒకసారి మనకి దాని నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన, క్యాప్ వేసిన ఏంటంటే దానికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 50-50 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిగతా పళ్ళు ఉన్నప్పుడు కండిషన్లో ఏంటంటే మనం విజ్డమ్ టీత్కి మనం ట్రీట్మెంట్ చేయము, విజ్డమ్ టీత్ని తీసేస్తాం. సో మిగతా పళ్ళు లేకుండా ఓన్లీ విజ్డమ్ టీత్ ఆప్షన్ ఉన్నప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేసి దాని సపోర్ట్ తీసుకొని మనము బ్రిడ్జ్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తుంటాం అన్నమాట.